hello and welcome to your favorite comedy show, 7 Up Mera Naam Joker Semi-Finals. నీదరి నీవేనే జవానా లేన రజానవులే నీదరి నీవేనే జవానా లేన రజానవులే మొగము తీరు కనుగొన నగు మొగము తీరు కనుగొన దుర్గైనా మోనా కనరాని సొగసు మనసున దుర్గైనా మోనా కనరాని సొగసు మనసున నీదరి నీవేనే జవానా లేని రజానవులే వలరాజు కరానా కులికి ఓ ములికి నిలిపెదవు జగానా వలపు లే వలపు వలరాజు కరానా కులికి ఓ ములికి నిలిపెదవు జగానా వలపు లే వలపు అనురాగాలు తిలికెదవే అనురాగాలు తిలికెదవే నీదరి నీవేనే జవానా లేని రజానవులే. హ్యాపీ డేస్ మూవీతో తన కెరియర్ ని స్టార్ట్ చేసి కాల్ సెంటర్ మూవీతో హీరోగా వచ్చిన వంశీ గారికి ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ. తర్వాత వచ్చిన జడ్జ్ అది చూస్తే నాకు నవ్వు వస్తుంది. షీ ఇస్ గీతా సింగ్. థ్యాంక్ యూ. 7 Up Mera Naam Joker సెమీఫైనల్స్ లో ఫస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ అశోక్ కుమార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అశోక్ కుమార్ గారు, కంగ్రాచులేషన్స్. ప్రిలిమ్స్ నుంచి మీరు సెమీఫైనల్స్కి వచ్చారు. ఫస్ట్ పార్టిసిపెంట్ మీరే. ఓకే, క్యారీ ఆన్. మనతో పాటు మనం అందరం ఎలా నవ్వుతాం అనే ఒక చిన్న కాన్సెప్ట్లో మనకు తెలియదు సార్ మనం ఎలా నవ్వుతాం. ఒకరు కుక్కలా నవ్వచ్చు, ఒకరు కోతిలా నవ్వచ్చు, ఒకరు మేకలా నవ్వచ్చు, రకరకాలుగా నవ్వుతుంటారు. మనకు తెలియదు అది మన నవ్వు మనకు తెలియదు అనమాట. అందులో నా అబ్జర్వేషన్లో నవ్వుల్లో రకాలుగా కొన్ని మీకు మచ్చుకు వినిపిస్తాను. ముందుగా మేక సౌండ్ ఇలా ఉంటుంది సార్. మే 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 ఇలా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం భలే చెప్పావురా, భలే చెప్పారా, భలే చెప్పారు అంటారు సార్. అలాగే కుక్క, ఆల్సన్స్ కుక్క మనం పెంచుకుంటూ ఉంటాం ఇంట్లో. ఆ సౌండ్ నవ్వినప్పుడు ఏం చెప్పారా, అలాగే గాడిద సార్, గాడిద మామూలు గాడిదిస్తా ఉండు. అలాగే నవ్వుతే భలే ఇంకా ముసిముసిగా నవ్వుతుంటారు కొందరు, మనకు అర్థం కాదు. అది టెలిఫోన్ నవ్వు సార్. టెలిఫోన్ నవ్వు సార్. అలాగే దగ్గు సార్, దగ్గు నవ్వు. భలే అమ్మా చాలు. అందరూ కామెడియన్స్ సార్, సినీ నటులు, పాత తరం నుంచి కొత్త తరం వరకు. అప్పే కామెడీ చేయలే నీదేలే
సోరకాయలని ముగ్గు ఒడ్లకాయలని జేడే దొండ బొంగులండి బెదవులు హ్యాపీ 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 మహారాజు వచ్చేస్తారు వెళ్ళిపో. నాగభూషణం గారు, టంకుటమర్రా గుమ్మడికాయ లాంటి నీ తల, సోరకాయ లాంటి నీ ముక్కు, పొట్లకాయ లాంటి నీ జడ, దొండ పండు లాంటి నీ పెదవులు, ఎంత అందంగా ఉన్నావు నా బంగారం, మహారాజులు ఎవరు ఇచ్చేస్తారు వెళ్ళిపో వెళ్ళిపో. సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, గుమ్మడికాయ లాంటి నీ తల, సొరకాయ లాంటి నీ ముక్కు, పొట్లకాయ లాంటి నీ జడ, దొండ పండు లాంటి నీ పెదవులు, ఎంత అందంగా ఉన్నావే నా బంగారు తల్లి, మహారాజుల వారు వచ్చేస్తారు వెళ్ళిపో. చసిరాక కని కట్టావైనా నేర్చేయండా, నా కళ్ళేమైనా చెదిరాయా వెళ్ళిపో. ఏదో లొట్టిపీట అని ఏదో నవ్వుతావు, ఎందుకలా నవ్వుతావు వెళ్ళిపో. రాజ్బాబు గారు వాళ్ళ తల్లి సూర్యకాంతం గారు ఉంటుంది, వారిని ఇల్లరికానికి పంపిస్తుంటుంది యాక్చువల్గా చార్మి దగ్గరికి. అయితే చార్మి దగ్గరికి రాజ్బాబు గారు, అదే ఏమి కాంబినేషన్ అండి. అయితే ఏమిటో ఒడే గిలగిల నాన్న, ఇదేమో చార్మి అదేమో మాల్తి, నన్ను చార్మించి పెళ్లి చేయవో. సూర్యకాంతం గారు ఎంబడే రియాక్ట్ అవుతారు. యావండోయ్ యావండోయ్, ఒక్కగాను ఒక్క కొడుకు తండ్రి, ఏదో డబ్బు కక్కుర్తిపడి ఇల్లరికమన్నారు కానీ ఇలా ఒక్కగాను ఒక్క కొడుకును ఒంటరిగా వదిలేసి ఎలా ఉంటారు ఆయన. యావయ్యాయ్ యావయ్యాయ్, నువ్వైనా వెళ్ళి కాస్త తీసుకున్నాడు ఆయన, వెళ్ళు నాయన. విధంగా వెరీ గుడ్, సూర్యకాంత్ సూపర్, చాలా వెరైటీగా చేశారండి. థ్యాంక్ యూ. అంటే నేను లాస్ట్ టైం విన్నవన్నీ అన్ని జోక్స్ విన్నాను అనమాట. ఒక్క జోక్ కూడా స్పెసిఫిక్గా చెప్పకుండా చాలా కొత్తగా చేశారు, చాలా బాగుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన జోకులకి నవ్వాలంటే మాకు భయం వేస్తుంది. మీరు ఫస్ట్ చేసిన ఐటమ్ని వింటుంటే నవ్వాలో మరి కామ్గా కూర్చోవాలో అర్థం కాలేదు. కోడిలో నవ్వుతాను సార్. నవ్వండి సార్. ఏమో మీరు నవ్వుతున్నారని నటిస్తున్నారు, ఎవరికి తెలుసు. బాగా చేశారండి, కంగ్రాట్స్. అశోక్ గారు బాగా చేశారండి. Thank you. ఎస్పెషల్గా సూర్యకాంతం గారు చేశారు కదా, అది నాకు చాలా బాగా నచ్చిందండి. థ్యాంక్ యూ. 7up మేరా నామ్ జోకర్ సెమీఫైనల్స్ లో సెకండ్ వస్తున్న పార్టిసిపెంట్ రాధామణి. ప్లీజ్ వెల్కమ్. రాధామణి, కంగ్రాచులేషన్స్, బాగా చేయండి. ఏమే గుడికి వెళ్ళావు కదా, ఏం మొక్కున్నావు? ఏం లేదండి, మీ పేరు మీద నల్లేసి డబ్బులు త్వరగా రావాలని మొక్కున్నాను. ఒరే సీను, మీ కుక్క పేరు ఏంట్రా? ఏమో రాదా, నేను ఎన్నిసార్లు అడిగితే దాని పేరు చెప్పట్లేదు. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఒరే మా ఆఫీసర్ చాలా స్ట్రిక్ట్ రా, లంచం తీసుకున్నట్టు తెలిసిందా? ఏం చేస్తాడు? ట్రాన్స్ఫర్ చేస్తాడా, సస్పెండ్ చేస్తాడా? అదేం కాదురా, తన వాట తనకి ఇచ్చేదా కూరుకోడు, పీక్కు తినేస్తాడు. వెరివెంగులప్ప డ్రైవర్తో సహా కారులో ప్రయాణిస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక కారు ఆగింది. ఏమయ్యా డ్రైవర్, కారు ఎందుకు ఆపావు? పెట్రోల్ అయిపోయింది సార్, ఒక ఇంచు కూడా ముందుకు కదలదు. సర్లే వెనక్కి పోని, ఇంటికన్నా వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టెన్షన్ అవుతున్నావు, సెమీఫైనల్స్ కదా. కొంచెం కాన్ఫిడెంట్గా చెప్తే అందరూ జోక్స్ చెప్తారు, కానీ ఎవరైతే కాన్ఫిడెంట్గా మాట్లాడి అవి ప్రెజెంట్ చేస్తారో వాళ్ళకే మార్క్స్ కదా, అవునా? మరి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఫస్ట్ టైం కాదు కదా ఇక్కడ, ముందు చాలా రౌండ్స్ దాటితేనే కదా సెమీఫైనల్స్ వరకు వస్తావు. మరి మంచి కాంపిటీషన్ ఉంటుంది కదా ఇక్కడ. సో టెన్షన్ తగ్గించుకుంటే మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలవు ఎప్పుడైనా. జోక్స్ బాగున్నాయి, కానీ ఇంకా బాగా ప్రెజెంట్ చేస్తే బాగుంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. రాధామణి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు నువ్వు? బాగా చెప్తున్నావు, కాన్ఫిడెంట్ పెట్టుకో, ఓకేనా? ఆల్ ది బెస్ట్ మా. తర్వాత వస్తున్న థర్డ్ పార్టిసిపెంట్ ఏ రవి. ఏ రవి, ఏ రవి. ఏ రవి, ఏ రవి సార్. ఏ రవి. హాయ్ సార్. హలో హలో. ఒక హోటల్లోని ఇలా మాట్లాడుకుంటారు, కస్టమర్ వెళ్ళి ఇలా అడుగుతాడు అనమాట, ఏమైనా నువ్వు ఇచ్చిన కాఫీలో ఏగ తెలుతుంది, కాస్త ఓపిక పట్టండి సార్, అదే మునిగిపోద్ది. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటారు, రే నేను శుక్రవారం పుట్టాను రా, మరి నువ్వు? నేను ఆదివారం పుట్టాను రా. ఆదివారం సెలవు కదా, ఎలా పుట్టావు? ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటారు సార్, రే ఏం చేస్తున్నారా? క్రికెట్ మ్యాచ్ వస్తున్నారా? వికెట్లు ఎన్ని ఉన్నారా? అటు మూడు ఇటు మూడు ఉన్నారా? ఏమైనా సుబ్బారావు, రాత్రి మీ ఇంట్లో దొంగలు పడ్డారంట, ఒక కుక్కను పెంచుకోవచ్చు కదా. దొంగలు ఎత్తుపోయింది కుక్కనేరా బాబు. ఇద్దరు ఆడవాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు సార్, వదినా మీరు టీవీ ఎందుకు కొనలేదు?
అబ్బాయి చదువు పాడైపోతుంది. వెరీ గుడ్, మంచి డిసిషన్. ఇంటికి అబ్బాయి అడి పక్కింట్లో టీవీ చూడడానికి వెళ్ళాడు. ఇద్దరు లవర్స్ ఇలా మాట్లాడుకుంటారు సార్. సుబ్బలక్ష్మి పద లేచిపోదాం, చెప్పు తెగిపోదు, అయితే నేను చేత పడిపోదాం. ప్రియా ఒక ముద్దిస్తావా? ఏ తుచ్ నేను ఇక్కడ నేను ఆ టైం కాదు. కరెక్ట్, చెప్పండి. ప్రియా ఒక ముద్దిస్తావా? నేను డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇంకేవలేదు. రవి గారు జోక్స్ చాలా బాగా చెప్పారు. ఓకే సార్. కానీ అన్నీ టక్ 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 అని ఇస్తున్నారు జోకులు. నవ్వటానికి కొంచెం గ్యాప్ ఇవ్వండి మాకు. ఓకే సార్. అంటే మీ మాడ్యులేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ చాలా బాగా చెప్పారు, మంచి ఈజ్తో చెప్పారు, చాలా బాగున్నాయి జోక్స్ అయితే. థ్యాంక్ యూ సార్. రవి గారు పంచేసి సూపర్ అండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. కల్పన ఏమైంది? ఎవరు నువ్వు? నిన్నే ఏమైంది? అట్లా ఏంట్రా ఎన్నిసార్లు నిన్నే ఎవరు అడుగుతావు? నేను రా చంద్రముఖి. తేజ ఫ్రైయా? 7 ట్రై. నువ్వు చెప్పు. చికటిపల్లి సెంటర్లో నన్ను చూసింది, కన్ను కొట్టింది, సైగ చేసింది, రమణి సైగ చేసింది. అయ్యో ఏంటి రమేష్ అలా వణికిపోతున్నావు? ఏంటి నువ్వు కామెడీ చేస్తున్నావు, సీరియస్గా చేస్తున్నావా? కామెడీ ప్రోగ్రామ్ కదా. ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. వెల్కమ్ బ్యాక్ టు 7 Up మేరా నామ్ జోకర్ సెమీఫైనల్స్. మేరా నామ్ జోకర్ సెమీఫైనల్స్ లో నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ సరస్వతి. ఒక తండ్రి కొడుకుతో ఇలా అంటున్నాడు, ఏంట్రా ఈవేళ స్కూల్ నుండి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఇప్పటి వరకు మా సార్ నిద్రపోయారు నాన్న. ఆయన నిద్రపోతే మీరు రావడానికేరా? మరి ఆయన నిద్ర లేచాకే కదా నాన్న మమ్మల్ని లేపేది. ఇద్దరు దొంగలు ఇలా మాట్లాడుకుంటున్నారు, అరే నిన్న రాత్రి పక్క వీధిలో ఉన్న పెద్ద బిల్డింగ్లోకి దూకావు కదరా, ఎంత నొక్కేసావేంటి? అసలు ఏమీ దొరకలేదురా. అదేంటిరా? బయటకు వచ్చాకే చూసారా టూలెట్ బోర్డ్ని. డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉదయాన్నే ఎలా విష్ చేస్తారు? హిందీ శుభోదయ్, ఇంగ్లీష్లో గుడ్ మార్నింగ్, తమిళ్ ఉషోదయ్ కాల వనక్కం, తెలుగులో లేవే దున్నపోతా తెల్లవారింది. ఎంత మర్యాద! దున్నపోతు మర్యాద. సాఫ్ట్వేర్ వాళ్ళు మూవీస్ తీస్తే టైటిల్స్ ఎలా ఉంటాయి? నీ పాస్వర్డ్ నాకు తెలుసు. ఏమండి ఈమెయిల్ వచ్చింది. ఓకే. ఇంట్లో బావా, ఆఫీస్లో జావా. ఇద్దరు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడుకుంటున్నారు, అరే రాము పెళ్ళంటే ఇద్దరు ఒక్కటవడం రా, తెలుసురా, కానీ ఆ మిగిలేది ఏ ఒక్కరా అనే దిగులుగా ఉంది. మళ్ళీ జీవించచ్చు. టీచర్ స్టూడెంట్ అడుగుతుంది అనమాట, ఒక సైన్స్ టీచర్, అరే వాటర్ కెమికల్ ఫార్ములా ఏంటో చెప్పు. HIJKLMA నో టీచర్. అదేంట్రా మీరే కదా టీచర్ నిన్న H2O అన్నారు. ఆల్ ది బెస్ట్ మా. ఇలానే చెప్తే డెఫినెట్గా నువ్వు ఫైనల్లో వెళ్తావు. ఓకే థ్యాంక్ యూ. బాగా చెప్పావమ్మా. Thank you. అంటే టెన్షన్ లేకుండా కూల్గా హాయిగా రిలాక్స్డ్గా చెప్పావు. తర్వాత వస్తున్న పార్టిసిపెంట్ నరసింహులు. నరసింహులు గారు మిమ్మల్ని ఎలా పిలిచాను చూసారా? దుమ్ము లేపుతా సార్, ఎర్రగది అని. ఎరగది సార్. హోటల్ వాడు వెళ్తాడు, ఏమయ్యా ఇడ్లీ ఉందా? ఇడ్లీ ఉంది సార్, సాంబార్ లేదు. దోశ ఉందా? మసాలా లేదు సార్. ఉప్మా ఉందా? చట్నీ లేదు. పూరి ఉందా? కుర్మా లేదు. అన్నం ఉందా? కూరగాయలు లేవు. అరే
తల నొస్తుందిరా, నాకు కనీసం టీనా ఉందా, డికాషన్ ఉంది సార్. ఇంకెందుకయ్యా ఏం లేకపోతే మూసేసి తాళం వేసుకోక. సార్ తాళం చేయి ఉంది, కప్పలేదు సార్. అరే అంజీ, మీ అక్కకు నేనంటే ఎంతో ప్రాణం రా, ఎంతో ప్రేమ నాకు మీ అక్కకు. నేను ఎంత అర్ధరాత్రి వచ్చినా కూడా నాకు వేణీళ్ళు కాగబెడుతుందిరా. చావుకో బావా, అర్ధరాత్రి వేణీళ్ళు ఏం చేస్తావు బావా? స్నానం చేస్తావా? కాదురా, గిన్నెలు కడుగుతా. మాయదారిని అక్క మోసం చేసేరో, నన్నాగం చేసేరో, బామరిది అంజిగా ఏమి చేతురు. మాయదారిని అక్క మోసం చేసేరో, నన్నాగం చేసేరో, బామరిది అంజిగా ఏమి చేతురు. బామరిది 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 బామరిది. చిక్కటిపల్లి సెంటర్లో నన్ను చూసింది, చిక్కటిపల్లి సెంటర్లో నన్ను చూసింది, కన్ను కొట్టింది, సైగ చేసింది, రమణి సైగ చేసింది. చిక్కటిపల్లి సెంటర్లో నన్ను చూసింది, చెయ్యి బట్టబోతే చంప మీద కొట్టింది. అక్క మోసం చేసెరో, నన్నగం చేసెరో, బామరిది అంజిగా ఏమి చేదురో. ఇందిరా పార్కు గేట కాడికి నన్ను రమ్మన్నే, ఇందిరా పార్కు గేట కాడికి నన్ను రమ్మన్నే, చీరదమన్నే. లత, మన పెళ్ళికి మా ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. 99% ఒప్పేసుకున్నారు. ఓహో, మీ నాన్న ఒకడు ఒప్పుకోవాలన్నమాట. సార్, నా పెళ్ళి 33 సంవత్సరాలు అయిందండి. నాకు 3 సంవత్సరాల మనవడు. మొన్న ఒక రోజుని, తాత నువ్వు ఒక శుద్ధ తెలివి తక్కువ దద్దమ్మవి అన్నాడు. సూపర్. వెంటనే మా ఆవిడ వచ్చి, నువ్వేనేనరా 3 ఏళ్ళలో తెలుసుకున్నావు, నాకు 33 ఏళ్ళు పట్టింది. ఈ మధ్యన మా పక్కింటి అమ్మాయి కొత్తగా పెళ్ళయింది, అత్తారింటికి వెళ్ళింది. ఆ అత్తగారితోటి, అత్తగారు పండగలు పబ్బాలు అంటారు కదా, ఈ పబ్బులు నాకు తెలుసు అనుకోండి, నేను మీ అబ్బాయి రోజు వెళ్ళి వస్తుంటాం, ఈ పండగలు అంటే ఏమిటండి అని అడిగి. ఒక భార్యకి భర్త అంటే వల్లమాలిన ప్రేమ, ఆయన కూడా ఈవిని అలాగే చూస్తాడని ఆవిడ నమ్మకం. అయితే ఒకరోజు ఆవిడ అర్ధరాత్రి భర్తను లేపి, ఏమండి నాకు భయంకరమైన కల వచ్చింది, నేను పోయంట, మీరేమో వెంటనే పెళ్లి చేసుకున్నారట. ఇది మరీ బాగుంది, ఇంత చిన్న విషయానికి బంగారం లాంటి నిద్ర పాడు చేసావు, వెంటనే చేసుకుంటే ఏం బాగుంటుంది, ఒక 15 రోజులు ఆగుతానులే. జడ్జి గారు ఆవిడని అడుగుతున్నారు, ఏమ్మా మీరు మీ భర్త గారిని కుర్చీతో ఎందుకు కొట్టారు? ఏమి లేదండి, టేబుల్ ఎత్తలేకపోయానండి అంటుంది. ఆరుద్ర గారు అంటారు, ఎన్ని గజాలు రాసామన్నది కాదండి, ఎన్ని నిజాలు చెప్పామన్నది ముఖ్యం అంటారు. ఈ రౌండ్కి ఒక కవిత వినిపిస్తాను. పుత్రుడు, పున్నామ నరకం నుండి తప్పించువాడు పుత్రుడట, కన్నవారు కనుల ముందున్నప్పుడు అన్నానికి నరకం చూపించిన తనయుడు పున్నామ నరకం నుండి తప్పించునట, హతవిధి. బాగుంది. మీ వయసు చూసి మొదట్లో కొంచెం టెన్షన్ అయ్యానండి, ఈయన జోక్లు ఎలా చెప్తారు అని. కానీ అంటే యూత్ అంటే వయసుతో కాదు, ఇక్కడ ఉండాలని ప్రూవ్ చేశారు మీరు. యంగ్ ఎట్ హార్ట్. సూపర్ అండి, బ్రహ్మాండంగా చెప్పారు. మీరు నెక్స్ట్ రౌండ్ డెఫినెట్ అండి, ఇప్పుడే చెప్పేస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్. కామేశ్వర్ గారు, నిజంగా చెప్తున్నాను ఫ్రమ్ హార్ట్, చాలా బాగా చెప్పారండి. తను చెప్పినప్పుడు మేము అనుకున్నాం పెద్దవారు కదా, మీ జోక్స్ కూడా కొద్దిగా ఇదిగా ఉంటాయేమో అనుకున్నాం, బట్ చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఆల్ ది బెస్ట్ అండి. చాలా సంతోషం. పండగలు పబ్బులు హైలైట్ సూపర్, బ్రహ్మాండం. 5 రూపాయల కన్నా మీటర్ మీద ఎక్కువ మాట్లాడావనుకో, మావిడి చేత కరిపించేస్తా, వదిలిపోద్ది. అది అట్లా వెళ్ళాలి. ఏమండి, ఏంటండి మతి మరుపు? స్కూటర్ వదిలేసి ఆటోలో వచ్చారేంటి? నేను అంత తెలివి తక్కువ అనుకున్నా, తాళాలు జోబులోనే వేసుకొచ్చా. పేజా ఫ్రై, ఆటో మేజాకి 7 ట్రై. మావిడ వెళ్ళి ఆటోలో తాగొస్తుంది, మీరు కూడా బ్రేక్.
ఏం బిజినెస్ రా, చలికాలం కదా అందరు జేబుల్లో చేతులు పెట్టుకొని తిరుగుతున్నారు. Welcome back to your favorite comedy show, 7 Up, मेरा नाम जोकर, semi-finals. Second round లో sir first participant ఏ రవి with 75% marks. Please welcome. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. Congrats. భార్య భర్తలు ఇలా మాట్లాడుకుంటారు అన్నమాట. భర్త అంటారు భార్యకి, ఏమండి పండుగ వచ్చేస్తుందండి. అలాగా ఏది ఎక్కడ? కోర్టులోని జడ్జి వెళ్ళి ముద్దాయికి ఇలా అంటాడు, ఏమయ్యా హత్య చేసిన చోట 7 సార్లు ఎందుకు పొడిచావు? 7 నా లక్కీ నెంబర్ సార్. కాసేపట్లో ఉరిశిక్ష అయిపోయే ఖైదీకి జడ్జి ఇలా అంటాడు, ఏమయ్యా కాసేపట్లో నీకు ఉరిశిక్ష అయిపోతున్నావు, నీ ఆఖరి కోరిక ఏంటి? మామిడి పండు తినను సార్. ఇప్పుడు ఆ సీజన్ కాదయ్యా, నో ప్రాబ్లం, వెయిట్ చేస్తాను సార్. ఇద్దరు లేడీస్ ఇలా మాట్లాడుకుంటారు. మీ ఆయన త్రాగుడు మానిపించడానికి ఆ డాక్టర్ గారు కాఫీలో కలిపి మంది ఇచ్చారు. త్రాగుడు మానేశారు అనమాట. ఆయన కాఫీ తాగడం మానేశారు. భర్త అంటాడు భార్యకి, ఏమే ఆ సూర్యగాడు అలా అంపోయిందంట, మనకు చెప్పలేదు చూడు, రేపు మీ అంపోయినా మీరు చెప్పొద్దు, తెక్క కుదురుతుంది. బాగా చెప్పారండి రవి గారు. ఓకే సార్. మీరు అంటే నా సజెషన్ ఏంటంటే జోక్స్ బాగా చెప్తున్నారు. జోక్స్ ఎంచుకోవటమే కొంచెం లెంగ్తీ ఏమైనా ఎంచుకోండి. ఈ 2 లైనర్స్ 1 లైనర్స్ చెప్పడం వల్ల ఏమవుతుందంటే జోక్ టక్ మని కట్ చేసినట్టు అయిపోతుంది. ఓకే సార్. సో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్న జోక్స్ ఎంచుకుంటే బెటర్ ఏమో అని. బాగా చెప్తున్నారు, ఆల్ ది బెస్ట్. ఫస్ట్ రౌండ్ కన్నా ఈ రౌండ్లో బాగా చెప్పారండి. సార్ చెప్పినట్టు మీరు కొద్ది లెంతీ తీసుకుంటే బాగుంటుంది జోక్స్. ఓకే ఓకే. 7 Up, మేరా నామ్ జోకర్ సెమీఫైనల్స్లో సెకండ్ రౌండ్లో మీ ముందుకు వస్తున్న సెకండ్ పార్టిసిపెంట్ సరస్వతి విత్ 76% మార్క్స్. టీచర్ స్టూడెంట్ అడుగుతుంది, ఏరా రాము హోంవర్క్ చేయలేదేంటి? నిన్న కరెంట్ లేదు టీచర్. మరి అయితే ఇందాక ఏదో నిన్న సీరియల్ స్టోరీ ఏదో చెప్తున్నావు, టీవీ ఎలా చూసారా? క్యాండిల్ పెట్టుకోండి టీచర్. ఇద్దరు జేబ్ దొంగలు మాట్లాడుకుంటున్నారండి. మొదటివాడు అంటాడు, అరే మీ వీధిలో బిజినెస్ ఎలా ఉందిరా? ఏం బిజినెస్ రా, చలికాలం కదా అందరు జేబుల్లో చేతులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక సేల్స్ మెన్ కస్టమర్తో మాట్లాడుతున్నారు, సార్ దోమలు ఎక్కువగా ఉంటాయి కదా సార్ ఈ సీజన్లో, కాస్త ఈ దోమల పౌడర్ తీసుకెళ్ళండి సార్ ప్లీజ్ సార్, ఒక్క ప్యాకెట్ తీసుకెళ్ళండి సార్. భలే వాడివయ్యా, దోమలకి ఇవాళ పౌడర్ తీసుకెళ్తే రేపు లిప్స్టిక్లు కూడా తీసుకెళ్ళాలి. వెరీ గుడ్. ఒక హస్బెండ్ నైట్ పడుకొని ఉన్నట్టుండి నిద్రలో లేచి ఒక అగ్గిపుల్ల గీరి ఏదో అనుకొని అలా పడుకుంటారు. మళ్ళీ అది చూసిన వైఫ్, అదేంటండి ఉన్నట్టుండి అగ్గిపుల్ల గీరి మళ్ళీ పడుకున్నారు? అదేం లేదే, ఇందాక కరెంటు పోయింది కదా, కొవ్వొత్తి వెలిగించాను, ఆర్పానా లేదా అని చూశాను అంతే. క్వాలిటీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బెటర్. Okay, sir, thank you. ఓకే, ఆల్ ది బెస్ట్. సెకండ్ రౌండ్ లో వస్తున్న థర్డ్ పార్టిసిపెంట్ నర్సింహులు విత్ 79% మార్క్స్. అరే అంజీ, తాగి ఇంటికి పోతే మీ అక్కతన్న చాలా కష్టం ఉందిరా, ఒకటే కొట్లాడుతుంది, ఒకటే కొడుతుంది నన్ను. చీ ఆడదాంతో మనము ఎందుకు కొట్టేసుకోవాలని చెప్పి నేను బాధేసిందిరా, నేను అందుకని మానేశాను రా నేను. బావా నిజంగా మానేసావా బావా? తాగుడు మానేసావా? అట్లెట్లా మానేస్తావు బావా? నీవు ఏదో దాగి నాకింత పోస్తుంటివి, నేను తాగుతుంటే నీవు మానేస్తే నాకెవరు పోస్తారా బావా? అరే హౌలే, నేను మానేసింది తాగుడు కాదురా, ఇంటికి పోవుడు. ధూలుపేట మందు దాగి దుమ్ము దుమ్ము వాడు దమ్ము రారా నా పెళ్ళం తమ్ముడా, కొమడుకుంట కళ్ళు దాగి కొంపకెళ్ళి ఎగురుదాం పారా నా అక్క మొగుడా. ఓ బామరిది నా బావా, అరే 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 చాట్న డొప్పల్ అప్పిస్తే చార్మినారు రాసిద్దాం, ఏమంటావురా బామరిది? ఓల్డ్ మంకు బాటిల్కి ఓల్డ్ సిటీ అమ్మేద్దాం, సయ్యను నా ముద్దుల బావా. బేజార్ రోటీ ఖాళీ రే బోటీ,
कर देंगे आज जेब लूटी కళ్ళు తోటి సీసా బట్టి పడుదాము నువ్వు నేను పోటీ తాగుదాము పోటుగా అరే 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 కళ్ళును మించి తల్లి లేదు కాంపౌండ్ మించి ఇల్లు లేదు ఫుల్లు దాగి పందం రారా మా అక్కకు తెలిసిందంటే ఇల్లు బీకి పందిరేసి ఇజ్జతంత తీస్తది బావా తేరా బోటి సీసదేర ఇంకోటి చాలకుంటే ఇస్తాన్న అంగూటి తేరా బోటి సీసదేర ఇంకోటి చాలకుంటే ఇస్తాన్న అంగూటి ఉన్నదొక్కటి నీ బోడి అంగూటి దానికొచ్చేదే క్వార్టర్ ఓటి చాలా దారా చాలదు బావా అరే 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 చుపురే సాలే కాదర్గా తినాలే ఇంతకంటే ఇంకేం కావాలి నా కడుపు సంగతి నీకు తెలియదా అది స్విమ్మింగ్ పూలే ఎంత పోసినా నాకు నిల్లే దూలు పేద మందుదాయి దుమ్ము దుమ్ము వాడుదము రారా నా పిల్లం తమ్ముడా కొమడుకుంట కళ్ళు దాగి కొంపకెళ్ళి ఎగురుదా పారా నా అక్క మొగుడా తేరా వాచి పోదాము బవర్చి చికెన్ బిర్యానీ తిందాము ఇంటికి తెచ్చి పెట్టకు పేచి నన్ను చంపకు బిచ్చి ఇంటికి వంపకు పెట్టి గోచి పోరా బక్రా చెయ్యకు సోదరా కైసా కైసా చోడు దొంగ డోంట్ ఫియర్ ఐ యామ్ హియర్ ఫికర్ పడకు రాసాలి ఫిలిమి నగరు పిల్లని పిస్తా ఆ పిల్ల నా పొద్దు చేసుకుంటే బరబాదు అసలే ఇది హైదరాబాదు సూపర్ అండి జాపనా క్యా పేస్ కియా ఆప్ 3 భాషలు కలిపి కుమ్మేశారు మాస్టర్ సూపర్ బ్రహ్మాండం థ్యాంక్ యూ సార్ ఇందాకలు పాడిన దానికంటే ఇది ఇంకా ఎంటర్టైనింగ్ గా ఉందండి చాలా బాగుంది వండర్ఫుల్ కుమ్మేశారండి అంతే థ్యాంక్ యూ మేడం సెకండ్ రౌండ్ లో లాస్ట్ వస్తున్న పార్టిసిపెంట్ కామేశ్వరరావు గారు విత్ 80% 80% మార్క్స్. ఒరే రాత్రి నేను కామెడీ సినిమా చూశాను రా, పేరు మాత్రం అడక్కు. పర్లేదు చెప్పరా, నేను మీ ఆవిడ ప్రేమలో పడ్డాం. ప్రపంచవ్యాప్తంగా ఏ పోలీసు వ్యవస్థ నేర నిరూపణలో గొప్పగా ఉంది అని ఒక పోటీ జరిగిందండి. ఆ చివరిలో అమెరికన్, ఇంగ్లీష్ అండ్ ఇండియన్ పోలీస్ ఈ ముగ్గురు మిగిలారు. జడ్జి గారు చెప్తున్నారు, బాబు ఈ కుందేలు ఒక దొంగ, దీన్ని నేను వదిలేస్తాను, మీరు పట్టుకుని నేర నిరూపణ చేయాలి. సరే వదిలేరు. అమెరికా, ఇంగ్లీష్ పోలీసు వీళ్ళిద్దరూ కూడా 5-6 రోజులు కష్టపడి 5-6 బాంబులు వేసి 5-6 లక్షల మందిని చంపి మొత్తానికి ఏమంటే కుందేలు దొరకలేదని వచ్చారు. సరే అప్పుడు తర్వాత మన ఇండియన్ పోలీస్ వెళ్ళిన 5 నిమిషాలకి ఒక ఎలుగుబంటిని తీసుకొచ్చారు. జడ్జి ముందు నిలబెట్టారు. ఆ ఎలుగుబంటి, అమ్మ అయ్యో నేను ఒప్పుకుంటున్నానండి బాబు, నేనే కుందేళ్ళండి. తర్వాత మనం పేపర్లో చూస్తుంటామండి, పోలీసులు దొంగలు ఫోటో ఉన్నప్పుడు పోలీసులు చక్కగా వాళ్ళ డ్రెస్లో వాళ్ళు ఉంటారు, దొంగలకు మాత్రం ముసిగేస్తారు. నేను పోలీస్ ఆఫీసర్ని అడిగాను, ఏమీ లేదయ్యా, మేమైతే నిజమైన వాళ్ళం, వాళ్ళు దొంగలో కాదో మాకే తెలియదు అన్నాడు. ఒక మరదలు బావగారితో ఉంటుంది, బావా చీకటిగా ఉంది, నాకేమో చాలా భయంగా ఉంది ఇలా వెళ్ళడానికి. ఎందుకే, చెట్టు అంత బావనే ఉన్నాను కదా, అందుకే నా భయం. సరదాగా మరొక కవిత కూడా వినిపిస్తానండి. మనం అనుకుంటాం గోడ చూసి ఇటుక, మట్టి లేకపోతే సిమెంట్ అని, దాని బాధ దానికి ఇలా ఉందండి. గోడ గోడు, చరిత్రలో నాకు స్థానముందని గర్వం, చైనా గోడగా విచిత్రంగా పడగొట్టబడిన ఆత్మీయులను కలిపిన ఆనందం, బెర్లిన్ గోడగా గృహానికైనా కారాగృహానికైనా పహరా నేనే ప్రహరీగా, పచ్చదనం పరిశుభ్రం, ఎయిడ్స్ అవగాహన, ప్రకటన ఏదైనా ఆసరా నేనే, చివరకు పల్లెపడుచున్న ముఖాన పేడగొట్టిన ఆరబెట్టి అందించేది నేనే. ఇంతటి ఘన చరిత్ర గల నన్ను
చదువు నేర్వని కుక్క కాలెత్తి తడిపినా భరిస్తున్నా, చదువు నేర్చిన ఎందరూ ఆ పని చేస్తుంటే మౌనంగా రోధిస్తున్నా. ఇది బాగుందండి. కవిత్వం సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. మీ జోక్స్ చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా ఫ్రీగా చెప్తున్నారు. ఫ్రీ ఇన్ ద సెన్స్ అంటే ఆరాంగా చెప్తున్నారు. నాకు పెళ్ళి 33 సంవత్సరాలైంది, ఇంకా టెన్షన్ ఏమిటండి? బ్రహ్మాండం, ఈ పంచ్ అదిరిందండి. రమేష్, నీకు విషయం చెప్పాలని వచ్చాను, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నోటితో చెప్పు. సారీ చెప్పు. జోక్ చాలే కానీ నువ్వు ఆ సుందర్తో ఈ మధ్య ఎక్కువ ఫ్రెండ్షిప్ చేస్తున్నావు కదా? అవును. కానీ ఆ అమ్మాయి మంచిది కాదు రమేష్, నెలకొకరిని మార్చేస్తుందట. ఓహో సద్దేనా, నేను ఇంకా ఎక్కడ పెళ్లి చేసుకోమంటుందని గొడవ పెడుతుందని భయపడ్డాను. బేజా ఫ్రైయా, ఇద్దరు కలిసి వెళ్ళి 7 ట్రై, టేక్ ఎ బ్రేక్. ஏய், நீ என்ன ஐஸ்வர்யாக்கு ஆல்டர்னேட் ஃபிகர் நான் நினைச்சியா? நீ இல்லான்னு வேற யாரும் வரமாட்டீங்களா? వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ కామెడీ షో 7 Up మేరా నామ్ జోకర్ సెమీఫైనల్స్. సెకండ్ రౌండ్ అయిపోయిందండి, థర్డ్ రౌండ్లోకి వచ్చాం. అందులో ఉన్న 4 మెంబర్స్లో 2 ఎలిమినేట్ అయ్యారు, 2 థర్డ్ రౌండ్కి వచ్చారు. ఇప్పుడు చేసే పర్ఫార్మెన్స్ జస్ట్ నామినల్. ఈ 2 పర్ఫార్మర్స్ ఫైనల్కి వెళ్ళినట్టే. ఈరోజు వస్తున్న థర్డ్ రౌండ్లో ఫస్ట్ విన్నర్ నరసింహులు గారు విత్ 88%. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సార్. మీరు గెలిచారు సెమీఫైనల్స్లో. లెక్చరర్ స్టూడెంట్ కడతారు సార్. ఏమండి, ఏమో రాము, ఒక అందమైన నాజుకైన అమ్మాయిని మొదటిసారి చూసినప్పుడు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నేను ప్రేమిస్తున్నాను అనే ముందు మొదట అమ్మాయిలో ఏం చూస్తావురా? సార్ అమ్మాయి కాళ్ళకి చెప్పులు ఉన్నాయిలే చూస్తా సార్. కాలేజీ కన్నె పిల్ల రన్నో అబ్బ కన్ను కొట్టి పిలిచిందిరా, ఊరి పిలిచిందని ఫోజు కొట్టుకుంటూ పోతే జేబు ఖాళీ చేసిందిరా. కాలేజీ కన్నె పిల్ల రన్నో అబ్బ కన్ను కొట్టి పిలిచిందిరా, ఊరి పిలిచిందని ఫోజు కొట్టుకుంటూ పోతే జేబు ఖాళీ చేసిందిరా. దాని పెదాల రంగును చూచి నా గుండెల్లో దడ దడ పుట్టే, దాని హైట్ జీన్ ప్యాంటు చూచి నా తలకాయ గిర్రున్న తిరిగే, ఎత్తు చెప్పులేసుకొని నిక్కి నిక్కి నన్ను చూసి పిచ్చోన్ని చేసిందిరో. కాలేజీ కన్నె పిల్ల రన్నో అబ్బ కన్ను కొట్టి పిలిచిందిరా, ఊరి పిలిచిందని ఫోజు కొట్టుకుంటూ పోతే జేబు ఖాళీ చేసిందిరా. మాయ మాటలు చెప్పి దాని చుట్టూ నన్ను దిప్పుకుంది, ముట్టుకొని ముద్దు పెట్టి నన్ను మత్తులో నన్ను ముంచినాది. చెయ్యి పట్టుకుంటే చక్కరొచ్చినట్ల ఈ కళ్ళు తిరిగి కింద పడ్డరు. కాలేజీ కన్నె పిల్ల రన్నో అబ్బ కన్ను కొట్టి పిలిచిందిరా, ఊరి పిలిచిందని ఫోజు కొట్టుకుంటూ జేబు ఖాళీ చేసిందిరా. నెక్స్ట్ వస్తున్న విన్నర్ విత్ 90% మార్క్స్ కామేశ్వరరావు గారు. కామేశ్వరరావు గారు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు ఇందులో ఒక విన్నర్గా ఉన్నారు, అంటే ఫైనల్స్కి వెళ్ళడానికి. ఒక పోలీస్ అధికారి ఆ కానిస్టేబుల్ని అడుగుతున్నాడు, ఏమయ్యా ఆ దొంగ దైవభక్తి కలవాడు అని ఎలా చెప్పేవాడిన? అక్కడ చూడండి, అగరబత్తి వెలిగించాడు, ఆరతి వెలిగించాడు, కొబ్బరికాయ కొట్టాడు, విగ్రహం మాత్రం పట్టుకుపోయాడు. ఒక కవిత, మళ్ళీ ఇందాక ఒక కవిత విన్నారు కదా, దానికి పిల్లల్ని సపోర్ట్ చేస్తూ ఇంకో చిన్న కవిత, తనయుని వినయం అని ఒక చిన్న. నాడు నేను క్యారమన్నప్పుడు కేరు సెంటర్లో వేశావు, నేడు వృద్ధాశ్రమానికి పోమంటే బేరమంటావే అని వాడాడు. సార్ ఒక చిన్న ప్రశ్న అండి, 2030 + 30, 2060 + 30, 2090 + 10, 3000.
2100. 2100. వంశీ గారు ఒక చిన్న ప్రశ్న. కాల్ సెంటర్ డైరెక్టర్ గారు కణ్మణి గారు. అవునండి. అతను తమిళియన్, మీరు తమిళ్ తెలియదు. తెలియదా? తెలియదనుకుంటా తమిళ. అదొక ఒక్క లైన్ తెలియం. తెలియదు. అంటే ఎట్లా ఉండేది సార్ ఆయనతో వర్కింగ్ మీకు? ఆయనకి బేసిక్గా తెలుగు వచ్చండి, అది నా అదృష్టం అది. ఆయనకి తెలుగు తెలుసు. కానీ అంటే డైలాగ్స్ వరకు తమిళ్లో చెప్పాలి కదా, రొంబ టార్చర్ అనమాట. మనకి తమిళ్ అస్సలు అంటే తెలియదు మాత్రమే తెలుసు మొదట్లో. ఇప్పుడు రొంబ టార్చర్ కూడా తెలుసు. అయితే షూటింగ్ జరిగిన ఫస్ట్ ఫ్యూ డేస్ ఎలా ఉందంటే, ఒక 2-3 వీక్స్ ముందు రోజు స్క్రిప్ట్ బలవంతంగా అడిగి ఒక పేపర్ ఉండేది తమిళ్ వెర్షన్ వరకు. అది తీసుకెళ్ళి రోజు రాత్రి ఇంట్లో గంటన్నర సేపు పిడేసేవాడిని, బాగా బట్టి పట్టేవాడిని. మర్నాడు పొద్దున్న అమ్మ నేను అంతా బాగా బట్టి పట్టాం కదా, ఈరోజు హ్యాపీగా అయిపోతుంది అనుకుని వెళ్ళేవాడిని. ఫస్ట్ తెలుగు టేక్ తీసుకునేవాళ్ళు. తెలుగు మనకి ఎలాగో తెలుగు భాష మీద పట్టుంది కాబట్టి హ్యాపీగా అయిపోయేది. తర్వాత కెమెరా మూమెంట్ సేమ్ అలాగే ఉంటుంది, లైటింగ్ సెటప్ అంతా సేమ్. సో వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు, అరే నువ్వు ఎప్పుడు డైలాగ్ రెడీ అంటే మేము రెడీ రా అన్నట్టు. ఈ తెలుగు టేక్ అయ్యేసరికి ఉన్న తమిళ్ అంతా పోతుంది బుర్రలోంచి, మళ్ళీ కొత్తగా ఫ్రెష్ డైలాగ్ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట అక్కడ. అలా ఒక 2-3 వారాలు టార్చర్ అనుభవించా. ఇంకా అంటే ఏదో ఇంకా అలవాటు అయిపోయి ఫైనల్గా ఆ రోజు పొద్దున్న ఒక 5 minutes 10 minutes ముందు స్క్రిప్ట్ ఇచ్చి డైలాగ్ ఇచ్చినా సరే అప్పటికప్పుడు చెప్పగలిగేటట్టు ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ కంఫర్ట్ వచ్చింది. తమిళ్ అయితే తమిళ్ అనేసరికి ఐ థింక్ సో బాంబే ఆర్టిస్టులు ఎవరు వచ్చినా కానీ దే విల్ టేక్ ప్రాంప్టింగ్ కదా, అలా ఏమైనా జరిగిందా మీకు? ప్రాంప్టింగ్ తీసుకోలేదండి, అంటే ప్రాంప్టింగ్ వల్ల టైమింగ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని ఒక భయం నాకు. సో ఎంతైనా ముందు హోంవర్క్ చేసుకునే వెళ్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అలానే బట్టి చెప్పా. తమిళ్ ఏం చూడండి, ఒక డైలాగ్ ఏదో మంచి లెంత్ ఉండాలి మాకు. సరే, తమిళ్లో ఇంటర్వెల్ బ్లాక్ అంటే చెప్తారా తమిళ్లో? అయితే అంటే ఇందులో ఎన్ని తమిళ బూతులు ఉన్నాయో మనకు తెలియదు, ఏదో నాకు గుర్తున్నది చెప్తా. వచ్చిన వాళ్ళు దూది పెట్టుకోండి. ஏய் நீ என்ன ஐஸ்வர்யாக்கு ஆல்டர்னேட் ஃபிகர் நான் நினைச்சியா? நீ இல்லன்னு வேற யார் வரமாட்டீங்களா? ஹே ஸ்வாதி, ஐ எம் நாட் யுவர் ஓல்ட் ஃப்ரெண்ட் கிருஷ்ணா, ஓகே? ஐ எம் ஜாக் நவ், earning 15,000 rupees per month. நான் யாரோ உன்னை காட்டுறேன். కరెక్టే కాకపోతే ఇంగ్లీష్ మరి అప్పుడే చెప్పడం కొట్టాలి. వంశీ గారి మరి గీతా సింగ్ గారిని మంచి క్వశ్చన్స్ అడిగాము, వాళ్ళు కూడా దానికి మంచి జవాబులు చెప్పారు. తమిళ్ డైలాగ్ సూపర్. ఓకే, ఈరోజు ఈవినింగ్ అంటే ఈ శుక్రవారం రాత్రి ఇంత తొందరగా 10:30 అవుతుందంటే నాకు బాధగా ఉంది. ఓకే, నెక్స్ట్ వీక్ సేమ్ డే సేమ్ టైం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్, టేక్ కేర్.